టైంలో ఏ రాజకీయ పార్టీ గెలిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడుకోగలమని మీరు అనుకుంటున్నారు? నేనైతే పక్కాగా వైసీపీ పార్టీకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా ప్రజలకు ఉపయోగపడే వ్యవహారం అయితే ఏమీ కనపట్లేదు. మేము ఇది చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చండి. వాళ్ళే ఐరన్ ఓర్ గన్లు కూడా మేమే తెస్తాము. కేంద్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీసి మీకోసం మేము పోరాడతామని ఏ పార్టీ అయినా సరే మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మేనిఫెస్టోలో పెట్టలేని పార్టీ ఎవరైనా వస్తే, పెట్టలేని పార్టీ వస్తే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ఏ రాజకీయ పార్టీ గెలిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలమని మీరు అనుకుంటున్నారు? అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ 1123 రోజులు. మరి ప్రభుత్వంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏమి మధ్య తీసుకోలేదు. అలాగని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి కేంద్ర ప్రభుత్వంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానని నిర్మల సీతారామరావు ప్రకటించిన. కానీ ఈరోజు కూడా ఈ టెంట్ వేసి ఈ నిర్వాసితులు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం మేము. ఇప్పుడు ఏ ప్రభుత్వం గెలిచినా సరే కానీ మరి సెంటర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెట్టి ఉంటుంది, అక్కడ ప్రధానమంత్రిని పెట్టి ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు అయ్యంలో కూడా ఏమీ జరగలేదు. మధ్యలో అయితే ఎన్ని పార్టీలను ఇస్తారు ఇక్కడికి, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని అడుగుతున్నాం. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి 1100 రోజుల నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరిరక్షణ గురించి కార్మికులందరూ గట్టిగానే పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్నికలు అనేవి కూడా కీలకంగా మారే ఈ టైంలో ఏ రాజకీయ పార్టీ గెలిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడుకోగలమని మీరు అనుకుంటున్నారు? నేనైతే పక్కాగా వైసీపీ పార్టీకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ కురమానపాలెం జంక్షన్లో టెంట్ అనేది నిలబడిందంటే ఈ 1123 రోజులు బట్టి నిలబడిందంటే అది వైసీపీ పార్టీ వల్లే నిలబడింది. అదే వైసీపీ పార్టీ కాకుండా ఏ టీడీపీ ఉన్నా, జనసేన ఉన్నా, ఇతర పార్టీలు ఏ ఉన్నా సరే కనీసం ఒకరోజు కాదు కదా, కనీసం హాఫ్ డే కూడా టెంట్ మీద నిలబడడానికి అవకాశం అనేది ఉండదు. ఈరోజు వైసీపీ పార్టీ అనేది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ టెంట్ అనేది నిలబడింది. అలాగే జగన్ గారు వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైము ప్రతి ఒక్క యూనియన్తోనే కూడా మాట్లాడారు, మీరు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ కానివ్వము, ఒకవేళ అయితే మాత్రం రాష్ట్ర గవర్నమెంట్తోనే నడిపించేలాగా ఈ ప్రభుత్వం చేపడుతుంది, మీరెవరూ కూడా కంగారు పడొద్దు అని చెప్పేసి జగన్ గారు కూడా లాస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము పక్కగా వైసీపీ పార్టీకి మేమైతే సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు బట్టి ఏ రాజకీయ పార్టీ మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రాజకీయ పార్టీ అని చెప్పలేమండి. ఎవరైతే మేనిఫెస్టోలో స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామో, లేకపోతే స్టీల్ ప్లాంట్కి సొంత మైన్స్ ఇస్తామో, ప్రైవేటీకరణ ఆపుదల చేస్తామో అనేసి హామీ ఇచ్చి ముందుకు వెళ్తారో వాళ్ళకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అలా ఏ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ ఏమన్నా మీరు అనుకుంటున్నారు? ఏమైనా ఈ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ వాళ్ళ ఆంధ్రాలో ఉన్న పరిస్థితి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము వారితో ఏకీభవించి ముందుకు వెళ్తున్నామని వారితో పొత్తు పెట్టుకుని వెళ్ళారు. 14 నుంచి 19 వరకు రైల్వే జోన్ కానీ, అలాగే మనకి స్పెషల్ స్టేటస్ కానీ, స్టీల్ ప్లాంట్ మీద ఎలాంటి నిర్ణయం అనుకూలంగా చేయనప్పటికీ ఇంకా వ్యతిరేకంగా చేసుకుంటూ పోయారు. మరలా 2014 నుంచి 24 వరకు అదే పరిస్థితి ఇంకా ఉన్నా వెనక్కిపోయింది. ఇప్పుడు 24లో మళ్ళీ మొదటి ఏ మాటలైతే చెప్పారో మళ్ళీ అదే మాటలతో మళ్ళీ ముందుకు వస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్తున్నారు, వైసీపీ ఇండైరెక్ట్గా వెళ్తుంది. అంటే ఈ రాజకీయ పార్టీల వల్ల ఏం ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా ప్రజలకు ఉపయోగపడే వ్యవహారం అయితే ఏమీ కనపట్లేదు. ఓకేనండి. పరిస్థితి బట్టి ఏ రాజకీయ పార్టీ మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుతుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే ఏ పార్టీ మీద కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా వచ్చి పోరాటంలో పాల్గొంటుంది, కానీ
పార్టీకి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు హామీ ఇస్తా అవ్వదు కదా, మెయిన్ నాయకులు పార్టీ ఎవరైతే అధిష్టానం ఉంటుందో వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి. మా యొక్క అజెండా ఇది, స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాం అని చెప్పేసి ఏ పార్టీ అయితే మాకు మద్దతు ప్రకటిస్తుందో, మా ప్లాంట్ కాదు, మా విశాఖ కాదు, ఆంధ్ర మొత్తం కూడా ఆ పార్టీకి మద్దతు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకున్నారు, బయటకు కూడా బహిరంగ ప్రకటన రెడీగా ఉన్నారు. మరి అలా అయితే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయని చెప్తున్నాయి కదా, మీరు దాని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా సరే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ పార్టీ మెయిన్ మద్దతు ఇవ్వాలండి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా సెంట్రల్లో బీజేపీకి పక్క సపోర్టెడ్గా ఉంటుంది. బీజేపీ సపోర్ట్ ఉన్నప్పుడు బీజేపీ అనౌన్స్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇది కేంద్రం చేతిలో ఉన్న కంపెనీ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు మాటిస్తే ఇది సాధించడం అనేది ఎవరి వల్ల జరగదు అనమాట. డైరెక్ట్గా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏది వస్తుందో, ఇప్పుడు కాంగ్రెస్ పెట్టింది, కాంగ్రెస్ ఏమంటుంది, మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా మేము ఆపుతామని చెప్పేసి అంటుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా. అలాగే బీజేపీ కూడా అనౌన్స్మెంట్ చేస్తే ఇప్పుడు దాకా వెయిట్ చేసాం, చాలాసార్లు 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం, ఇప్పుడు కూడా బహిరంగంగా ప్రకటన ఇవ్వట్లేదు. మేము సపోర్ట్ చేస్తాము, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇవ్వట్లేదు. రైల్వే జోన్ చెప్పింది, ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఇచ్చింది చెప్పండి, ఎప్పుడు ఇవ్వలేదు. పదవీ కాలం పూర్తి అయిపోతుంది తప్ప. అలాంటిది దీని మీద మద్దతు నమ్మకం అయితే చాలా మందికి లేదు, కానీ చూస్తున్నారు. ఈసారి వచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పార్టీకి ఇప్పుడు టీడీపీ పెట్టొచ్చు, జనసేన పెట్టొచ్చు, లేదంటే కాంగ్రెస్ పెట్టచ్చు. మనకి ఇది కాదు, సెంట్రల్ లో వచ్చే పార్టీ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు బీజేపీ వస్తుంది, కానీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటారు? కాంగ్రెస్ అనౌన్స్మెంట్ చేసింది మేము వస్తే పక్కాగా మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని. అలాగే బీజేపీ చెప్పిన దానికి బీజేపీ మద్దతు ఇస్తారండి. టీడీపీ ప్లస్ జనసేన కూడా బీజేపీ యొక్క పొత్తుతో ప్రస్తుతం మా మద్దతుతో మేము ప్లాంట్ ఆపుతామని కొంతమంది మామూలుగా మాటలు అయితే ఆడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఆపుతామంటుంది, కానీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆయన ఆపలేడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆపలేడు. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్రం చేతిలో ఉంది. పైన ప్రధానమంత్రి ఎవరు వస్తారో వాళ్ళ చేతిలో ఇది కేంద్ర మినిస్ట్రీ, వీళ్ళు ఆపగలరు అనమాట. ఇది దీని అనౌన్స్మెంట్ చేస్తే అది ఆగడం అనేది అది ప్రజల్ని మాయ చేయడం తప్ప ఇంకో మాట అయితే లేదు. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి కేంద్రం నుంచి మీరు ఆ యొక్క అభివృద్ధి తీసుకునేటట్టుగా బయట ప్రకటిస్తే మీరు దాన్ని బట్టి మద్దతు ఇస్తానంటారు? మద్దతు ఇస్తుంది. కాకపోతే ఇంతకుముందు కూడా మాకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టారు, కానీ మేనిఫెస్టోలో ఏంటి వచ్చింది, మనకి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అంటే ఏంటంటే ఎన్నికల ముందు చాలా అనౌన్స్మెంట్ చేస్తారు, కానీ ఎన్నికల తర్వాత అంటే చేయవలసి వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా చేయట్లేదు. ప్రజలు ఎవరి పరిస్థితుల్లో ఎవరు ఉన్న పనుల్లో బిజీ అయిపోతున్నారు తప్ప దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి కుటుంబంలో ఉన్న సమస్యలు వాళ్ళ చదువుకుని ఉంటారు, జాబ్ కావాలని ఉంటారు, పెళ్లి చేయవలసి ఉంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుంటారు, వాటిలో బిజీగా అయిపోతారు తప్ప పలానా పార్టీ మాట ఇచ్చింది ఈరోజు చేయలేదు చదవలేదని చెప్పి ప్రజలు రోడ్ ఎక్కాల ఈ విషయంలో. ఎందుకంటే యూనియన్ నాయకులు పోరాడుతున్నారు, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాలు పోరాడుతున్నాయి, ఉద్యోగులు పోరాడుతున్నారు, కార్మికులు పోరాడుతున్నారు. కానీ ఆంధ్రలో ప్రతి ఫ్యామిలీ కూడా రేపు పొద్దున ఇది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, వాళ్ళని చదువుకుంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి చెప్పుకోవడానికి ఈ రోజు ప్లాంట్ ఉంది. రేపు పొద్దున చెప్పుకోవడానికి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు కూడా మేము కోరుకుంది ఏంటంటే కేంద్రం బీజేపీ మద్దతు ఉంది, జనసేన టీడీపీకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బహిరంగ ముగ్గురు కలిసి సభ పెడుతున్నారు. రేపు పొద్దున అనౌన్స్మెంట్ చేయాలి. అనౌన్స్మెంట్ ఎలాగైనా ప్రత్యేక హోదా ఎలాగ ఇవ్వకపోయినా, కానీ నేను ఈ రోజు సిపిఎం మద్దతు ప్రత్యేకించి ఇస్తున్నాను, ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించాలి. జనాలు కూడా ఏంటంటే వాళ్ళ మాటలన్నీ రేపు పొద్దున చేయకపోతే నాయకులు ఇంటి మీద తిరగబడి కొట్టేటట్లు ప్రవర్తిస్తే తప్ప మార్పు రాదండి సమాజంలో. 9 రోజుల నుంచి విశాఖ కర్మాగారం పరిరక్షణ గురించి పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే రాష్ట్రంలో ఇంకో 2 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఏ ఒక పార్టీ అయితే విశాఖ కర్మాగారాన్ని పరిరక్షిస్తుందని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఎవరు కూడా అంత ఇవ్వలేదు. మనకి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలంటే ఏ పార్టీ అయినా వాళ్ళ మ్యానుఫ్యాక్చర్లో మేము ఇది చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చండి. వాళ్ళే ఐరన్ ఓర్ గన్లు కూడా మేమే తెస్తాము, కేంద్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీసి మీకోసం మేము పోరాడతామని ఏ పార్టీ అయినా సరే మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మేనిఫెస్టోలో పెట్టలేని పార్టీ ఎవరైనా వస్తే, పెట్టలేని పార్టీ వస్తే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు నెల నుంచి తీసుకొస్తాము, అందరు 23 ఎంపీలు మాకు ఇవ్వండి అని అడిగారు ఇదే గవర్నమెంట్. 5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ఏం తీసుకురాలేకపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ముందుకు వస్తున్నారు.
ఎవరైనా సరే మనకు అనవసరం, మన ప్లాంట్ని రక్షిస్తాము, మీకు ఐరన్ ఓర్ కలిపి మేము తెస్తాము, కేంద్ర ప్రభుత్వం మేము గట్టిగా మాట్లాడి మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తామని ఏ పార్టీ ముందుకు వచ్చినా వాడిని మ్యానుఫ్యాక్చర్లో పెట్టాలి. పెట్టగలిగితే వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. ఆపాలి